భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గత కొంతకాలంగా దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. అర్ధరాత్రి వేళ షాపులు, ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాలు పోలీసుల నిఘాకు చిక్కకుండా చాకచక్యంగా దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో భద్రాద్రి రామ జ్యువెలరీ షాపులోకి చొరబడి 6 లక్షలకు పైగా విలువ చేసే బంగారు నగలను ఎత్తుకెళ్లారు. మరో బంగారం దుకాణంలో చోరీకి విఫలయత్నం చేశారు. సదరు షాపు యజమాని అప్రమత్తతో దొంగలు పారిపోయినట్లు సమాచారం. దొంగతనాలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు తంగేలపల్లి శంకరాచారి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం. నాది భద్రాద్రి రామ జ్యువెలరీ షాప్ అండి. రాత్రి సమయంలో దొంగలు చొరబడ్డారు. 3 కేజీలు వెండి, 50 గ్రాముల బంగారం దొంగిలించారు. రికవరీ చేసి పోలీసులు నాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. పోయిన సొత్తు విలువ ఎంత ఉంటుందండి? పోయిన సొత్తు విలువ 6 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాను. ఇంతకు ముందు కూడా మా అన్నయ్య షాప్లో కూడా పడ్డారు. అది కూడా రికవరీ జరగలేదు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను.